get out. పట్టిబాబు గారికి ఉద్యోగాలు సరిపోని ఎన్నడో తెలుసు. ఈ పేపర్లో చూస్తా ఇంకా ఏమైనా ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయేమో. డాక్టర్ పి వనజ గారి ప్రసిద్ధ గృహంలో పనిచేయుటకు ఒక పురుష కాంపౌండర్ కావలను. జీతం 1000 రూపాయలు. అడ్రస్ డాక్టర్ పి వనజ గారి ప్రసిద్ధ గృహం. అడ్రస్ డాక్టర్ పి వనజ గారి ప్రసిద్ధ గృహం, బంజర్దొడ్డి సందులో, వెంకటగిరి. బాబా నీకు 1000 రూపాయలు జీతం, వెంటనే బయలుదేరు. అదేదో ప్రసిద్ధ గృహం అంటున్నారు. అవును, ప్రసిద్ధ పనులన్నీ ఆ లేడీ డాక్టర్ చూసుకుంటారు. మిగిలిన పనులన్నీ నువ్వు చేయాలి. అంటే అంటే కడగడం, గిరగడం అలాంటి తేలిక పనులన్నీ నువ్వు చేయాలి బాబా, సరేనా? ఓ సంతే కదా. మీరేనా పురుష కాపాడబ్బాయికి దరఖాస్తు పెట్టింది? అవునండి, నేనేనండి. ఈ పూట మా జంతు వైద్యశాలలో 2 కేసులున్నాయండి. వాటిని మీరే చూసుకోవాలి. అయితే నేనేం చేయాలండి? పెరట్లో గుర్రపుశాలలో ఒక పొట్టి గుర్రం ఉంది. దానికి పళ్ళు సలుపుతున్నాయి. ముందుగా మీరు దాన్ని మందు నీళ్లతో కడగాలి, మందు రాయాలి, పళ్ళు తోమాలి. చిచ్చి, ఇదేం పాడండి? గుర్రానికి పళ్ళు తోమంటారా అండి? పర్వాలేదండి, అది పొట్టి గుర్రమే, మీ అంతెత్తే ఉంటుంది. దాని పళ్ళు మీకు అందుతాయి. ఇదిగో బ్రష్, టూత్ పేస్ట్, గుర్రం ఆఫ్ టూత్ పేస్ట్. సరే, ఇలా ఇవ్వండి. అయ్యా బాబాయ్, నా వాటి పళ్ళు ఎక్కిరించింది, సకలిస్తుంది, కలుస్తుందేమో. క్షమించండి డాక్టర్ గారు, ఆ పని మాత్రం నాకు చేత కాదు. పోనీండి, 2వ కేసుకు గాడిద కేసు చూసుకోండి. అయ్య బాబాయ్, గాడిద? అవును పాపం, గాడిద వెనక కాలిలో చిన్న మేకు గుచ్చుకుంది. దానికి బ్యాండేజ్ కట్టాలి. అయ్య బాబాయ్, ఆ గాడిద అంతేను? పర్వాలేదండి, నేను పక్కనే ఉండి చూస్తూ ఉంటానుగా. దానికంత మేత పడేస్తే తింటూ ఉంటుంది. సరే, ఆ బ్యాండేజ్ గుడ్డ ఇవ్వాలి. నాకు కట్టడం కూడా వచ్చును. అందుకే నేను మీకు ఉద్యోగం ఇస్తున్నా. చూసారా, మీరు వచ్చారని ఎంత సంతోషంగా ఉందో. కుడికాలు డెక్క దగ్గర వెళ్ళండి. టైరో, ఇక్కడంతా ఈ గాయానికి చీంపు వస్తుంది. దానికి మందు రాయాలి. అబ్బా చచ్చాను, నా మూతి మీద తన్నింది. డాక్టర్ గారు, నా పళ్ళని రాలిపోయి మీ ఉద్యోగానికి అందన్నా, మీ జీతానికి అందన్నా. నమస్తే. నమస్తే. సంకేతం ఈ ఖడ్గం, శ్రీకారనాదంలో సంచరించే ఆదిశక్తికి ఆకారం ఈ ఖడ్గం. యుగ యుగాలుగా గమనమాగని ఘనత ఈ ఖడ్గం. తరతరాలుగా కదలి వచ్చిన చరిత ఈ ఖడ్గం. తన కళ్ళ ముందే సామ్రాజ్య శిఖరాలు మన్ను పారైనా, క్షణమైన తన గాథ గతములో విడిచి కృతి ఒడి చేరని ఖడ్గం. భూతతో కడమరను దా
కాదు ఈ ఖడ్గం, ఏదో మహాద్భుతం ఉన్నది ఖడ్గం. మూడు వన్నెల కేతనముగమింటికి ఎగసి కాలానికెదురేగు యశోరాశి ఈ ఖడ్గం. ధరపై అవతరించగ గెలుచుకొచ్చిన భక్తి ఖడ్గం. నరునిలో దైవాంశని దర్శించి కొలిచిన ముక్తి మార్గం. ఆత్మరక్షణకై ధరించిన ధీర గుణమీ ఖడ్గం. ధూర్త శిక్షణకై వహించిన కమకుతనమీ ఖడ్గం. హుంకరించి అహంకరించి అతిక్రమించిన ఆతతాయిల కాంతు చూసిన శాస్త్రసత్వం. అస్తమించని అర్క ఖడ్గం. శరణు కోరి శిరస్సు వంచి సమాశ్రయించిన అన్ని జాతుల కుదువుకున్న ఉదారతత్వం. జగతి మరువని ధర్మ ఖడ్గం. మత్తును బదిలించే కెంజాయల జిరుగి ఖడ్గం. చిక్కటి చీకటి చీల్చుకు వచ్చే తెల్లని వెలుగి ఖడ్గం. మట్టిని చీల్చుకు చిగురించేసి పచ్చని చిగురి ఖడ్గం. లైకొటెంచనే పెరగంగా ఆకాశానికి ఆశల నిచ్చెన వేసెను మనవాడు ఔరా తేజీ మునగాడు. కందగడ్డకు లేని దొరద ఆ కత్తి పీటకు ఎందుకులే. గుట్టుగా దాచిన రహస్యాలనే పట్టబయలునే గావించే సైంధవ శాస్త్రి అడ్డును దాటి సొంత కూటికే పోలేక ఆకాశానికి ఆశల నిచ్చెన వేసెను మనవాడు ఔరా తేజీ మునగాడు. బింభకుడాను చిక్కితివనుచూ నమిలి మింగడి మాయాది. ఓరి జిమ్మడా తగలడు అనుతూ చీపురు తొలిపిన సావిత్రి. ఇద్దరి మధ్యన నలిగిపోతూ ఇక బ్రహ్మదేవుని భారమని ఆకాశానికి ఆశల నిచ్చెన వేసెను మనవాడు ఔరా తేజీ మునగాడు. ఔరా తేజీ మునగాడు. ఔరా తేజీ మునగాడు. ఔరా తేజీ మునగాడు.
చెలువ కలలు విరియ కొండనెక్కి రావే కలువ చెలువ కలలు విరియ కొండనెక్కి రావే గగనపు ఇరితోటలోని రోగు పూలు తేవే జాబిల్లి